ఇక ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కుట్రలో కెనడా ప్రధాని ట్రూడో సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఇంటెలిజెన్స్ అధికారులు క్రిమినల్స్ అంటూ కామెంట్ చేశారు. నిజ్జర్ హత్య కుట్రలో ప్రధాని మోదీకి సంబంధం లేదంటూ తేల్చేశారు. దీంతో ట్రూడో వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నిజ్జర్ హత్య ఘటన నేపథ్యంలో భారత్ కెనడాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నిజ్జర్ హత్య కుట్రలో భారత్ ప్రధాని విదేశాంగ మంత్రుల సైతం భాగమైనట్లు అక్కడి మీడియాలో వచ్చిన కథనాలపై ప్రధాని జస్టిన్ ట్రూడో అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన సొంత ఇంటెలిజెన్స్ అధికారులను నేరస్తులుగా ఆయన అభివర్ణించారు. దురదృష్టవశాత్తు కొందరు క్రిమినల్స్ అత్యంత రహస్య సమాచారాన్ని మీడియాకు లీక్ చేయడం, దాని నుంచి తప్పుడు కథనాలు ప్రచురితమయ్యాయని ట్రూడో తెలిపారు. నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతేడాది చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును చేర్చడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. సంజయ్ వర్మ సహా ఆ దేశంలోని మన దౌత్యవేత్తలను భారత్ వెనక్కి రప్పించింది. అదే సమయంలో ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్ సహా 6 దౌత్యవేత్తల్ని బహిష్కరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రూడో ఒక్కసారిగా ఎందుకు యూటర్న్ తీసుకున్నారన్నది ఆసక్తికరంగా మారింది.